ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము యెషయా గ్రంథం 54 అధ్యాయం 10వ వచనం. నా కృప నిన్ను విడిచిపోదు. ఈ లోకంలో దేవుని కృప మనతో ఎల్లప్పుడూ ఉండేదే ఉంటున్నది. లోకంలో పర్వతములు మెట్టలు తత్తరిల్లిగా ఉంటున్నాయి. పర్వతములు సైతం కూడా భూకంపాన్ని చేత అవి కదిలించబడి ఉంటున్నాయి. ఈ లోక విషయాలు కూడా అంత స్థిరమై బలముగా ఉన్న ఎన్నటికి కదలేని పర్వతములు సైతం కూడా ప్రకృతి వలన వచ్చే భూకంపాలకు అవి కదిలించబడేవి ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు మనకు జీవితంలో తన కృపను ఎన్నడూ కూడా మన నుంచి విడిచిపోదు. ఆదికాండం 6వ అధ్యాయంలో నోహు దేవుని కృప పొందినవాడుగా వచ్చాడు. అతని జీవితంలో కూడా ఆ యొక్క వరదలు వచ్చినప్పుడు సైతం దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఆదికాండం 7వ అధ్యాయం 20వ వచనంలో 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలి గనుక పర్వతములను మునిగిపోయాను. పర్వతములు సైతం కూడా మునిగిపోయే పరిస్థితుల మధ్య, అలాంటి నీటి ప్రవాహాల మధ్య కూడా నోహు దేవుని కృప పొందినని బట్టి నోహు ఎటువంటి అపాయం కలగకుండా దేవుడు అతని కుటుంబాన్ని అద్భుత విధానంలో కాపాడినవాడు వచ్చాడు. అందును బట్టి ఆదికాండం 8వ అధ్యాయంలో నోహు ఆ కొండ శిఖరమున ఓడ నిలిచినదిగా వచ్చింది. ఇదిగా మనకి జీవితంలో ఎన్నో విషయాలు, మన డబ్బులు కావచ్చు, మన ధనం కావచ్చు, మన యొక్క సొంత ప్రియులు కావచ్చు, ఈ లోకం మనం విడిచిపోవచ్చు. అయినప్పటికీ కూడా మన జీవితంలో దేవుడి కృప మనల్ని విడిచిపోదు. ఈ రీతిగా ప్రభు మన యొక్క జీవితాల కృపానికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.